విజయ్ దేవరకొండ అభిమానులకు ఇది ఒక కీలకమైన అప్డేట్. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రస్టిక్ రూరల్ యాక్షన్ డ్రామా రౌడీ జనార్దన సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది రవి కిరణ్ కోలా మరియు నిర్మాణం చేస్తోంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్ రాజ్, శిరీష్. ఈ ప్రాజెక్ట్ను గత అక్టోబర్లో లాంచ్ చేశారు. ఏమాత్రం ఆలస్యం లేకుండా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం టీమ్ ఫాస్ట్ షెడ్యూల్స్లో షూటింగ్ను పూర్తి చేసే పనిలో ఉంది మరియు మొదటి ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా టైటిల్ను అనౌన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే టైటిల్తో పాటు విజయ్ దేవరకొండ క్యారెక్టర్ను రివీల్ చేసే టైటిల్ గ్లింప్స్ను విడుదల చేయనున్నారు. రౌడీ జనార్దన అనే పేరు చూస్తేనే ఒక ఇంటెన్స్ క్యారెక్టర్ మరియు పవర్ఫుల్ ప్రెజెన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. కథలో యాక్షన్తో పాటు లవ్ అండ్ రొమాన్స్కు కూడా బలమైన ప్రాధాన్యముంటుందని సమాచారం. ఇక గ్లిమ్స్ రిలీజ్ డేట్ విషయానికి వస్తే మొదటగా డిసెంబర్ 18న హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్లో రిలీజ్ అవుతుందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు డిసెంబర్ 22 సోమవారం హైదరాబాద్లోని ఒక సింగిల్ స్క్రీన్ థియేటర్లో గ్లిమ్స్ విడుదల కానుందని ఎక్స్క్లూజివ్ సమాచారం అందింది. ఈ విషయంపై డిసెంబర్ 18న నిర్మాత దిల్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నప్పటికీ రౌడీ జనార్దనకి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని టాక్. ఈ సినిమా విజయ్ దేవరకొండకు తదుపరి థియేట్రికల్ రిలీజ్గా దసరా 2026ని టార్గెట్ చేస్తోంది. ఇటీవల విజయ్ సినిమాలు అంచనాలను అందుకోలేకపోయిన నేపథ్యంలో ఈ రౌడీ జనార్దన గ్లిమ్స్ ఆడియన్స్తో పాటు ట్రేడ్లో కూడా భారీ ఎక్సైట్మెంట్ తీసుకురావాల్సిన బాధ్యతను మోస్తోంది. ఈ సినిమాలో సంగీతం అందిస్తున్నది క్రిస్టో జేవియర్, సినిమాటోగ్రఫీ ఆనంద్ సి చంద్రన్. అన్ని అంచనాల మధ్య రౌడీ జనార్దన గ్లిమ్స్ డిసెంబర్ 22న విడుదలకు రెడీ.